క్యాష్ డిపాజిట్ కి సోర్స్ లోన్ అని చెప్పాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ రూల్ వినండి. సపోజ్ మీకు లిమిట్ తెలియక బ్యాంకులో ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేశారు. మీరైతే ఆ క్యాష్ డిపాజిట్ కి సోర్స్ ఏం చెప్తారో కింద కమెంట్ చేయండి. అందరూ కామన్ గా చెప్పే రీజన్ ఏంటి? లోన్స్. అది ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, రిలేటివ్స్, బయట వాళ్ళ నుంచి కూడా అవ్వచ్చు. అంటే మీ ఉద్దేశంలో ప్రామిసర్ నోట్ ఉంది, లోన్ తీసుకున్నాం, అదే క్యాష్ నేను డిపాజిట్ చేశాను, లీగల్ గా ప్రూఫ్ ఉంది, నన్ను ఎవరు అడగరని అనుకుంటాం. కానీ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 సెక్షన్ 185 ఏం చెప్తుందంటే, మీరు ఎవరి దగ్గర నుంచి అయినా 20,000 కన్నా ఎక్కువ లోన్ రూపంలో తీసుకుంటే అది త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మాత్రమే రావాలి. అదే మీరు క్యాష్ లో తీసుకున్నానని చెప్తే యాజ్ పర్ సెక్షన్ 450 అసెసింగ్ ఆఫీసర్ రీజనబుల్ కాస్ట్ సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకున్నారో అంతా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ మీరు ఏ నుంచి 5 lakhs, బి నుంచి 3 lakhs, సి 8 lakhs, డి నుంచి 4 lakhs క్యాష్ లోన్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుంది ఆ క్యాష్ డిపాజిట్ కి సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని. మనం సీరియస్ గా క్యాష్ లోన్ విత్ ప్రామిసర్ నోట్ అని చెప్తే ఆ 20 lakhs డిపాజిట్ కి 20 lakhs కట్టాల్సి వస్తుంది. అప్పుడు మన దగ్గర మిగిలిది ఏముండదు, జీరో. సో ఎవరు కూడా క్యాష్ రూపంలో లోన్ తీసుకోవద్దు, ప్రిఫరబుల్లీ ఓన్లీ త్రూ ద బ్యాంకింగ్ ఛానల్స్.